అండి అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికా అశోక్ వ్లాగ్స్. ఈ వీడియోలో సింపుల్‌గా ఆకు పప్పు ఎలా చేయాలో షేర్ చేసుకుంటాను. ముందుగా ఒక 200 గ్రాముల కందిపప్పు కడిగి తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు, టమోటాలు, కొంచెం పసుపు, ఇంగువ వేసుకొని ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న ఆకును కూడా ఇందులో వేసుకోవాలి. ఏ ఆకైనా పర్లేదని నేను ఇక్కడ సిర్రాకు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని మధ్యలో పెట్టేసి విజిల్ పెట్టేసుకోవాలి. ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఆకు పప్పు ఒకేసారి వేసేసాను. 3-4 విజిల్స్ పెట్టుకుంటే పప్పు ఆకు బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కల్లుప్పు వేసుకొని మెదిపేసుకోవాలి. సో బాగా ఇలా అయితే మొత్తం ఆకు పప్పు కలిసేలాగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా కలర్ రావడం కోసం పసుపు కొద్దిగా, ఇంగువ కొద్దిగా వేసుకొని ఆకుపప్పు మెదిపి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు చూసుకోవాలి. జస్ట్ ఒక 2-3 నిమిషాలు ఇలా బాయిల్ అయితే సరిపోతుంది. ఈ ప్రాసెస్లో చేస్తే చాలా తొందరగా అయిపోతుంది కూర అనేది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.